కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన ఏడుకొండల కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఏడుకొండల కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి స్థితిలో వైసీపీ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ తాళపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం ఏడుకొండల బోట్లో సత్రపాలెం చెందినటువంటి చింత ఏడుకొండలు వేటకెళ్ళి ఫిబ్రవరి 1వ తారీఖున మరి ప్రమాదవశాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగింది. దాదాపు ఈ రోజుకి దగ్గర 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. మరి బోటు ఓనర్ అయిన బలగం ఏడుకొండలు కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందో ఆచూకీ దొరుకుతుందా అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూకీ లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదన్నా ప్రమాదం జరిగి ఎవరన్నా పడినా ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది, లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది. అట్లాంటిది మరి ఈ కారణం చేతనో బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు. మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఆ కుటుంబానికి తీరం లోటే. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈదుకుంటూ వచ్చి దరికి వచ్చినా ఎక్కడో చోట ఈ పాటికి తెలిసేది, కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి గతంలో అయితే 6 నెలలు, సంవత్సరం పట్టేది. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 రోజుల్లో కానీ బాడీ ట్రేస్ కాకపోతే సంబంధిత ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని, అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి డీడీల్ని సర్టిఫై చేసి వాళ్ళకి. నెల్లూరు జిల్లా బద్దెవోలులో ఉద్రిక్త